సుస్వర భాస్వర స్వరంతో బాలీవుడ్ను జాలీవుడ్గా మార్చిన గాన కోయిల ఆశా భోన్స్లే ఆదివారం కన్నుమూశారు. ఒక తరం యువతరాన్ని ఉర్రూతలూగించిన ఆ స్వరం ఆగిపోయింది. ఎలాంటి భావాలనైనా అలవోకగా పలికించే అపురూప గాంధర్వ గాత్రం శాశ్వతంగా సెలవు తీసుకుంది. రాగాల పల్లకిలో ఊరేగిన ఆ గాన కోయిల తన పాటను వెతుక్కుంటూ సురలోకానికి ఎగిరిపోయింది. మనిషిగా తన ప్రస్థానం ముగిసినా ఆ భాస్వర స్వరాన్ని వింటూ మైమరిచిన ప్రేక్షకులు ఆమె పాటను ముందు తరాలకు తీసుకెళ్తూనే ఉంటారు. కాలాతీత గానానికి అసలైన చిరునామా ఆశా భోన్స్లే. ఆమె భౌతికంగా లేరన్నది ఎంత వాస్తవమో, అభౌతికంగా మన మధ్య ఉంటారు అనడం అంతే వాస్తవం. భారతీయ సంగీత ప్రపంచం కేవలం ఒక గొంతును కాదు, ఒక యుగాన్ని కోల్పోయింది. ఆశా భోన్స్లే గారు 2026 ఏప్రిల్ 12 ఆదివారం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల ఆశా భోన్స్లే మరణించినట్లు ఆమె కుమారుడు ఆనంద్ భోన్స్లే అధికారికంగా ప్రకటించారు. ఆశాజీ మరణంతో బాలీవుడ్ మాత్రమే కాదు, సమస్త సంగీత ప్రపంచం నివ్వెరపోయింది. చిన్నారి నుంచి చిరస్మరణీయ గాథ దాకా ఆశా భోన్స్లే జీవితం ఆద్యంతం రసవత్తరం. ఒక చిన్నారి కుటుంబ బాధ్యతల్ని భుజానకెత్తుకొని బతుకుదెరువు కోసం పాటలు పాడడం మొదలుపెట్టింది. ఆమె పాడాలనుకుంది గాయనిగా రాణించడానికి కాదు, అవసరం కోసం, తన కుటుంబం ఆర్థికంగా స్థిరంగా ఉండటం కోసం పాడాలని అనుకుంది. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ మరణంతో కుటుంబం కష్టాల్లో పడిపోయింది. అక్కడి నుంచి మొదలైన ఆశా ప్రయాణం ఎన్నో కన్నీళ్లు, ఎన్నో నిరాకరణలు, ఎన్నో ఒంటరితనాల మధ్య సాగింది. ఆశా భోన్స్లే 1933లో మహారాష్ట్ర సాంగ్లీలో జన్మించారు. గాయనిగా ఆశా సుదీర్ఘ ప్రయాణమే చేశారు. వేలాది పాటలు పాడారు. ఆమె స్వయం కృషికి గుర్తింపుగా పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, మహారాష్ట్ర భూషణ్, బాంగాభూషణ్ అవార్డులు దక్కాయి. 1948లో బాలీవుడ్ దర్శకుడు హంసరాజ్ బహల్ ఆహ్వానం మేరకు ముంబై వెళ్లారు. 1954లో బూట్ పాలిష్ సినిమాలో తొలిసారిగా తన గలం వినిపించారు. చక్కని తెలుగు పాటలు కూడా పాడారు. చందమామ సినిమాలోని నాలో ఊహలకు పాట ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్ సాంగ్గా నిలుస్తోంది. హిందీలో దమ్మారో దమ్, చురాలియా హై తుమ్నే జో దిల్ కో తదితర పాటలు సంచలనాన్ని సృష్టించాయి. సినీ నేపథ్యంలో గాయనిగా తిరుగులేని రీతిగా దూసుకెళ్లిన ఆశాజీ వ్యక్తిగత జీవితం ఒడిదుడుకుల నడుమే సాగింది. వైవాహిక జీవితంలో అవాంతరాలు ఎదురయ్యాయి. తన సోదరి ప్రముఖ గాయని లతా మంగేష్కర్ వ్యక్తిగత కార్యదర్శి గణపతిరావును పెళ్లాడారు. 16 ఏళ్లకే ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవడం, ఆమె పెళ్లి విఫలం కావడం, ఈ సంఘటనలు ఆమె జీవితాన్ని తలకిందులు చేశాయి. జీవితంలో విఫలమైన పెళ్లి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సినటువంటి పోరాటం, ఇవి ఒక మహిళను కుంగదీస్తాయి. కానీ ఆశా భోన్స్లేను మాత్రం మరింత బలంగా తీర్చిదిద్దాయి. ఎవరేమనుకున్నా జీవితం తనది, జీవించాల్సింది తనే అన్న సిద్ధాంతాన్ని బాగా వంటబట్టించుకున్నారు. జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు పాటల్లో కనిపించాయి. అందుకే ఆమె గాత్రంలో నిజాయితీ ప్రతిధ్వనించింది. అందరూ తిరస్కరించిన పాటలే ఆమెకు అచిర కీర్తిని అందించాయి. కెరీర్ మొదట్లో వచ్చినవి అన్నీ కూడా చిన్న పాటలే. ఆ కాలంలో పెద్ద గాయనీలు తిరస్కరించిన పాటలే తనకు దక్కిన వరంగా భావించి పాడారావిడ. బి గ్రేడ్ పాటల గాయని నుంచి లెజెండరీ సింగర్గా ఎదిగారు. కెరీర్ ప్రారంభంలో ఆశా భోన్స్లేకు ఎక్కువగా చిన్న సినిమాలు, కేబరే పాటలే వచ్చాయి. కానీ ఆమె వాటిని ఆయుధంగా మార్చుకుంది. కేబరే, గజల్, పాప్, ఫోక్, క్లాసికల్ ఇలాంటి జోనర్లో ఏదైనా ఆమె స్వరం కొత్తగా వినిపించింది. పియాతో అబ్తో ఆజా, దమ్మారో దమ్ ఇవి కేవలం పాటలు కాదు, ఒక తిరుగుబాటును ముద్రించిన స్వర చేవ్రాలు. ఆశా భోన్స్లే కేవలం బాలీవుడ్కే పరిమితం కాలేదు. 20కి పైగా భాషల్లో పాటలు పాడారు. వేల సంఖ్యలో రికార్డింగ్స్, విదేశాల్లో లైవ్ కాన్సర్ట్స్ ఇచ్చారు. ఆమె పేరు గిన్నీస్ రికార్డుల్లో కూడా నమోదయ్యింది. ఆశాజీ జీవితంలో మరో అందమైన అధ్యాయం ఆర్డి బర్మన్. సంగీతం వారిద్దరిని కలిపింది. వారి కలయికలలో వచ్చిన పాటలు ఇప్పటికీ మన మనసుల్ని తాకుతూనే ఉంటాయి. 1980లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్డి బర్మన్ను వివాహమాడారు. 1994లో ఆయన మరణించారు. అప్పటి నుంచి తన 3 పిల్లలు, మనవడు, మనవరాలే లోకంగా ఆశాజీ జీవితం గడిపారు.
ఆశాజీ తన స్వరంతో ప్రపంచాన్నే చుట్టివచ్చారు. ప్రేమకు భాష లేదని, సంగీతానికి హద్దులు సరిహద్దులు అసలే లేవని ఆశాజీ తమ పాటల ద్వారా నిరూపించారు. ఆశాజీ గొంతులో సుస్వరాలను పలికించడంలోనే కాదు, వంటింట్లోనూ సురుచుల్ని వండించి వార్చడంలో కూడా ఆమె దిట్ట. దుబాయ్, కువైట్లో ఆషాస్ అనే రెస్టారెంట్లు ప్రారంభించారు. బిర్యానీ, కబాబ్లకు ఆమె ప్రత్యేక రుచులు అందించారు. ఆమె స్వయంగా కొన్ని రెసిపీలను కూడా డిజైన్ చేశారు. ప్రజలు నా పాటను హమ్ చేస్తే అంతకు మించిన అవార్డు నాకేదీ లేదు అన్న ఆశాజీ ఎన్నో రికార్డులను సృష్టించారు. ఒకే రోజులో 10కి పైగా పాటలు రికార్డ్ చేశారు. కేవలం 20 నిమిషాల్లో ఒక హిట్ పాట రికార్డ్ చేసిన సందర్భం కూడా ఉంది. ఆమెకు ఇష్టమైన గాయని ఎల్లా ఫిట్టర్లాండ్. ఆశా భోంస్లే ఒక గాయని కాదు, ఆమె ఒక యుగం. సంతోషం, బాధ, ప్రేమ, ఉత్సాహం ప్రతి భావానికి ఒక స్వరం ఉంటే ఆ స్వరం చాలాసార్లు ఆశానే అయి ఉంటుంది. ఆశాజీ మనకిచ్చిన సందేశం ఒక్కటే: అవకాశాలు రావు, మనమే సృష్టించుకోవాలి.